విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అవును, ఈ మధ్యకాలంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు సైలెంట్ అయిపోయారు. మధ్యలో బాగా రేజ్ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అప్పుడు తాట తీస్తుంది అన్న తర్వాత ఎక్కడ కూడా కనిపిస్తలేరు. అసలు ఏమవ్వచ్చు సార్? భయం వేసి ఉంటుంది ఆమెకి. ఆయన తాట తీస్తాను అందరిని బెదిరిస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, మళ్ళీ వచ్చి ఏం మాట్లాడితే ఏమైద్దు అని. లేకపోతే అసలు ఆమె హోంమంత్రికి ఎప్పుడన్నా అనిపించారా? హోంమంత్రి డమ్మీ కాకపోతే ఆమె నిజంగా పవర్స్ ఉంటే ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే, అత్యాచారం ఇలాంటి హత్యలు జరిగితే ఎక్కడన్నా ఫాస్ట్గా స్పందించిన తీరుందా? ఎంత దారుణం అంటే ఎవ్వరికి కూడా అట్లాంటి బాధ రాకూడదు. పప్పు గారు ఒక మాట చెప్తా, ఇప్పటికి 6 నెలలు దాటిపోయింది. మచ్చుమర్రి అని నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే శవం ఇప్పుడు వరకు దొరకలా. 6 months అయింది. వదిలేశారు తల్లిదండ్రులు కూడా. ఏం చేయగలుగుతారు? మొదట 5-6 రోజులు ఎతికారు. వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు అత్యాచారం చేశారో వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు కూడా కొంత పిల్లల ఏజ్ ఉన్నాళ్లే. వాళ్ళ వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు దాంట్లో అని. సో వాళ్ళని అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ కూడా వచ్చింది. స్వేచ్ఛగా వాళ్ళ ఇంటి ముందు వీళ్ళు తిరుగుతున్నారు. కానీ ఆ పిల్ల ఇప్పుడు వరకు దొరకలే. 10 లక్షలు ఇచ్చారు. ఇంక మన హోంమంత్రి గారు మన పరిపాలన ఇట్లా ఉంది. సో ఎక్కడికక్కడ జరుగుతుంది. నడి రోడ్డు మీద రషీద్ అనే అతను వినుకొండలో నరికి చంపితే ఆయన తెలుగుదేశం వాడు, ఆయన వైసీపీ వాడు, ఈ ముద్రలు తప్ప ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకునేది ఎక్కడన్నా ఉందా? ఎక్కడికక్కడ దాడులు. వాళ్ళ ఎమ్మెల్యేనే వెళ్ళి కొట్టేస్తుంటే ఎడగబడతాడా? ఎమ్మెల్యేలే వెళ్ళి దాడులు చేస్తా ఉన్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మొన్న మాట్లాడాడు కదా, పిఠాపురం పోయి నా నియోజకవర్గంలో యువత అంతా గంజాయి తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ వచ్చినాక ఇట్లాంటివి వచ్చినాయి అని చెప్పి నాకు ముద్ర పడుతుంది, ఏం చేస్తున్నారు పోలీసులు ఆయనే మాట్లాడతాడు. మరి ఇంక హోంమంత్రి గారు ఎవరు పని చేస్తున్నట్టు హోంమంత్రి గారు చెప్పండి. సో వీళ్ళందరూ డమ్మీలు. చెప్పాను కదా, అన్ని శాఖలకి మంత్రి లోకేష్, షాడో సీఎం ఈరోజు లోకేష్, చంద్రబాబు నాయుడు డమ్మీ, పవన్ కళ్యాణ్ అంతకంటే డమ్మీ. ఇంక మంత్రుల ఉత్సవ విగ్రహాలు. లారా లోకేష్కి జై అని కొట్టడానికి తప్ప దేనికి పనికిరారు. సో ఈ రాష్ట్రం ఎట్టానే నడిచిద్ది. కొన్నాళ్ళు తెలియాలిగా ఎవరు ఏందనేది కూడా తెలిసినప్పుడు అప్పుడు వీళ్ళ వండారు మొత్తం ఇంకా పూర్తిగా ఇంకా వస్తుంది. ఇంకా రోడ్ల మీద పడతారు వీళ్ళు. వచ్చి రోడ్ల మీద పడి కొట్టుకునే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. ముందు ఇప్పుడు మామూలుగా అయితే జనసేనలు కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో నోరు మూసుకొని కూర్చుంటున్నారు జనసేన వాళ్ళు. ఎందుకంటే నోరు మూసుకోకుండా వాళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ జనసేనని సస్పెండ్ చేస్తారంటున్నాడు. ఊరు ఎందుకు వచ్చిన గొడవ లేరో కొట్టించుకుందామని వాళ్ళు కొట్టించుకుంటున్నారు. లేదు వాళ్ళు కూడా తిరగబడ్డప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు చూడండి. అప్పుడు కోడి పందాల మించిన మజా వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ కనిపిస్తున్న టంగున కూడా. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.